హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ ఇండైసెస్. ఓకే, సెన్సెక్స్ కూడా చేసుకుందాం. సో ఎవ్రీ వీక్ ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఈ వీక్ కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మార్కెట్ను ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకొని దాని తర్వాత మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఫ్రైడే రోజు ఏదైతే మనం ట్రేడ్ ప్లాన్ చేసామో మార్కెట్ ఎగ్జాక్ట్లీ వర్క్ అయింది. సో మార్కెట్ కాకపోతే మార్కెట్ చాలా వాలటైల్ కూడా ఉంది. సో బోత్ సైడ్స్ మార్కెట్స్లో మొమెంటం వచ్చింది, అండ్ బోత్ సైడ్స్ మీరు ట్రేడ్ ఏదైతే ప్లాన్ చేసామో యాజ్ పర్ ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేస్తే కింద కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది నిఫ్టీ పెట్టాను నేను. సో నిఫ్టీ ఫస్ట్ చూసుకుందాం, తర్వాత మనం అదర్ ఇండెక్సెస్ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి ఈ రేంజ్లో మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగింది, రైట్. మార్కెట్ ఇక్కడ 24,500 మంచి సపోర్ట్ లెవెల్ ఉండే, మార్కెట్ ఓపెనింగే దాని కింద ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంటే మనం డౌన్ సైడ్లో 24,350 లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి దానికన్నా కిందికి కూడా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ -350 పాయింట్స్ మార్కెట్ కిందికి వెళ్ళింది. అండ్ ఈ రేంజ్లో అట్లీస్ట్ మీరు 100 పాయింట్స్ క్యాప్చర్ చేసినా సరే ప్రాఫిటబుల్గా ఉండాలి. సో అట్లీస్ట్ ఈ ర్యాలీలో 100 పాయింట్స్, 100 విడిచిపెట్టండి, 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినా సరే మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ 24,200 లెవెల్ దగ్గరికి వెళ్ళింది. 24,200 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్స్ నుంచి మనం మార్కెట్ బౌన్స్ చేసి ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, మార్కెట్లో ఈ మూవ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈ పాయింట్లో నేనైతే రివర్సల్ ఎక్స్పెక్ట్ చేశాను, బికాస్ 24,350 బ్రేక్ అయింది కదా, ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇంట్రాడేలో. బట్ అన్ఫార్చునేట్లీ సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మార్కెట్లో స్ట్రాంగ్ బయింగ్ వచ్చేసి మార్కెట్లో ఈ క్యాండిల్స్ చూడండి, 2 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఆల్ చాలా బిగ్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఈ పాయింట్లో అంటే ఇక్కడ ఏదైతే మార్కెట్ 24,500 లెవెల్స్ పైనకి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది సస్టైన్డ్ అవ్వడానికి ట్రై చేసి సస్టైన్డ్ అయ్యింది. ఇక్కడ రీటెస్ట్ చేసింది మార్కెట్, ఈ పాయింట్లో రీటెస్ట్ చేసి అండ్ అప్ సైడ్లో మూవ్ అయింది అండ్ 24,600 పైన బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ కూడా రీటెస్ట్ చేసింది అండ్ దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేయాలంటే 24,600 అండ్ 24,500 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో, ఓకేనా. అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు రేపటికి. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ దగ్గరగా 24,800 లెవెల్ దగ్గరికి వచ్చింది, రెసిస్టెన్స్ పాయింట్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అది మనం డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్లో తెలుసుకుందాం. అండ్ మార్కెట్ బేరిష్ అవ్వాలంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతే మళ్ళీ 24,500 కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు, అంటే PE సైడ్లో, ఓకేనా. సో ఎందుకంటే అది కూడా రీజన్ చూపిస్తాను నేను. సో ఇక్కడ మార్కెట్ అట్లీస్ట్ ఈ ర్యాలీ అవుతుందో అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన ర్యాలీలో ఈ పాయింట్ అనేది 50% జోన్ అనమాట. సో మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఈ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది అండ్ ఇక్కడ హోల్డ్ చేసింది. సో ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. మార్కెట్ ఈ పాయింట్స్లో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి రీటెస్ట్ చేయాలంటే ఈ పాయింట్స్లో హోల్డ్ చేయాలి మార్కెట్. ఒకవేళ ఇక్కడ నుంచి ఫెయిల్ అవుతేనే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు, ఓకేనా. ఇక్కడ నుంచి ఫెయిల్ అవుతేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ మనకు ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఈ 2 లెవెల్స్ మనకు సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్స్ ఈ లెవెల్స్ పైన సేపు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్తే ఇక్కడ మనం C సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ సైడ్కి. అండ్ అగైన్ మార్కెట్ 24,800 పైన ఉందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం, తర్వాత మనం హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో వెయిట్ చేయండి అండ్ లైక్ చేయకుంటే లైక్ చేయండి, అట్లీస్ట్ 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, నార్మల్ వాలిటిలిటీ లేకుండా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ కంటిన్యూస్లీ ఇక్కడ మార్కెట్లో ఏదైతే రేంజ్ ఉండేనో ఆ రేంజ్ మొత్తం కూడా మార్కెట్లో బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత అగైన్ ఈ పాయింట్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది ఈ బాక్స్ దగ్గర. సో మార్కెట్ ఇక్కడ నుంచి లో బ్రేక్ చేసింది, ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ మార్కెట్ 900 పాయింట్స్ -900 పాయింట్స్ ఫాలో అయితే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో ఆల్మోస్ట్ ఆల్ +1400 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది, ఓకేనా. సో
ఇక్కడ మీరు ఈ క్యాండిల్స్ చూసినట్టయితే ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్స్ మార్కెట్లో ఫామ్ అయినాయి అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 915 క్యాండిల్ రేంజ్ దగ్గర మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ తీసేద్దాం. ఇక్కడ మన బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మీరు బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ పాయింట్ అనేది మనకి 53,100 to 53,150 లెవెల్ సపోర్ట్ లెవెల్లోకి యాక్ట్ చేస్తుంది రేపటికి బ్యాంక్ నిఫ్టీలో. ఈ జోన్ అనేది సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఈ జోన్ కింద ఉంటేనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఈ లెవెల్స్ కింద ఉంటే బేరిష్ ప్లాన్ చేయొచ్చు. 53,100 అండ్ 53,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ రేపటికి. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చేస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్లో బేరిష్ ప్లాన్ ఈ లెవెల్స్ కిందనే చేయండి అండ్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలనుకోండి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ అప్ సైడ్ లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 53,894 ఆర్ 53,900 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ 53,500 లెవెల్ అండ్ 53,200 అండ్ 100 లెవెల్ సపోర్ట్ లెవెల్. దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్లో పాజిటివ్ ఉండొచ్చు. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి 53,200 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నా ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ 53,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నా ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ చూపిస్తాను, దాని తర్వాత మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. ఇక్కడ మనం చూడండి సెన్సెక్స్. సో బెటర్ ఇంకా 15 మినిట్స్ పెడతాను చార్ట్ కొంచెం మనకి క్లియర్గా కనిపించడానికి. ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ కంటిన్యూస్లీ ఈ జోన్లో ప్రీవియస్లీ మార్కెట్ ఈ జోన్లో ఉండే ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది అండ్ మార్కెట్ కంటిన్యూస్లీ సైడ్ వేస్ ఉండి ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది. ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ఫ్రైడే అనాలిసిస్లో మనం మాట్లాడుకుందాం. మార్కెట్లో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది డౌన్ సైడ్. ఈ దగ్గరలో ఈ క్యాండిల్స్ దగ్గర నుంచి మార్కెట్ 80,200 ఆర్ 80,500 సపోర్ట్స్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ కూడా అంతే, మార్కెట్ ఈ క్యాండిల్స్లో మార్కెట్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనం కనిపిస్తుంది. సో ఈ పాయింట్ అనేది సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది రిపట్కి. 81,350 లెవెల్ సపోర్ట్ లెవెల్, 81,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. సెన్సెక్స్లో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 81,700 మార్కెట్లో ఈ పాయింట్లో కూడా సపోర్ట్ ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్లో కూడా దీనిపైన ఉంటే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళ హై అండ్ ప్రీవియస్లీ ఉన్న హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెన్సెక్స్ని 82,450 ఆర్ 82,500 వైపు సెన్సెక్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు అవ్వాలి సెన్సెక్స్లో అంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసిన లెవెల్ ఉందో 81,350 ఆర్ 81,300 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయండి. అండ్ ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్స్ వెళ్తే ఇంకా బెటర్గా మీకు ఒక క్లారిటీ ఉంటుంది ట్రేడ్ ప్లాన్లో. ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సో సెన్సెక్స్లో మనం చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ వీక్ ఏదైతే హై ఉండేనో అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో లాస్ట్ వీక్ ఏదైతే హై ఉండేనో అది బ్రేక్ అవ్వలేదు, బట్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో అంటే వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ పైన మార్కెట్లో క్లోజ్ చేసింది. అండ్ ఈవెన్ ఇక్కడ వీక్లీ క్యాండిల్ ఏదైతే ఓపెనింగ్ ఉందో దాని దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ క్యాండిల్లో ఈ వీక్ క్యాండిల్లో స్ట్రెంత్ ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఏదైతే దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ ఉందో ఇది బ్రేక్ చేసింది అనుకోండి సెన్సెక్స్ అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే బిగ్ టార్గెట్స్ అట్లీస్ట్ మార్కెట్ 83,000 84,000 లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. సో ఈ లెవెల్స్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది 82,450 లెవెల్ దగ్గర. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి వీక్లీలో, వీక్లీ హై రెసిస్టెన్స్ ఇది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ 82,450. ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ దగ్గరలో అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే వీక్లీ హై ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ వీక్లీ హై ప్రీవియస్ వీక్ హై అండ్ దానికన్నా ముందు మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్. ఇక్కడ మీకు ఆల్ టైమ్ హైస్, ఇది ఆల్ టైమ్ హై ఏదైతే క్యాండిల్ ఉందో వీక్లీ క్యాండిల్ అది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైస్ కూడా ఇదే పాయింట్లో ఉంది, అంటే 53,900 లెవెల్ దగ్గర ఉంది. సో ఇది నోట్ చేయాల్సిన పాయింట్ ఇది. సో మార్కెట్ ఈ హైస్ మనం ఈ వీక్ హైస్ చూస్తే దగ్గరలో ఉంది. సో ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉంది సో బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ ఈ క్యాండిల్ చాలా వాలటైల్ క్యాండిల్. సో ఇక్కడ మనం సపోర్ట్ వచ్చేసి 52,350
or 52,500 600 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఈ మధ్యలో ఉండే అనుకోండి వీక్లీలో. సో ప్రైస్ కనుక ఈ మధ్యలో ఓపెన్ అయింది, ఇక్కడెక్కడో ఉందనుకోండి వీక్లీలో, మార్కెట్ ఈ వీక్లీ క్యాండిల్స్ మధ్యలోనే సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది బెనిఫిట్ ఎవరికి ఉంటుంది అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఈ పాయింట్లో రెసిస్టెన్స్, ఈ పాయింట్లో రెసిస్టెన్స్ అండ్ క్లియర్లీ పెట్టుకుందాం. ఈ పాయింట్లో రెసిస్టెన్స్ అండ్ ఈ పాయింట్లో మనకి రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్, ఈ సపోర్ట్. సో వీక్లీలో ఎవరైతే పొజిషనల్లీ ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఈ లెవెల్స్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ కనుక ఈ మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్గానే చూస్తున్నాను బ్యాంక్ నిఫ్టీని కూడా నేను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ హైస్ వీక్లీ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీలో బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ ఆల్రెడీ మనం చిన్న టైం ఫ్రేమ్లో డిస్కస్ చేసాం. అది మనము ట్రేడ్ ప్లాన్ వచ్చేసి రేపటికి చేయండి. ఇది మనకి వీక్లీ వ్యూ అనమాట. ఓకేనా. వీక్లీ వ్యూ పాజిటివ్ ఉంది సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ కూడా మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది, అది కూడా మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూడండి, నోటీస్ చేయాల్సిన పాయింట్, ఈ పాయింట్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ లెక్క బిహేవ్ చేసింది. ఈ పాయింట్లో చాలా టైం స్పెండ్ చేసిన లెవెల్ అండ్ ఏదైతే ప్రీవియస్లీ హై ఉండేనో అంటే లాస్ట్ వీక్ హై ఉండేనో అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో లాస్ట్ వీక్ హై బ్రేక్ అయిందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25,000 అండ్ 25,200 వైపు మార్కెట్లో. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే పార్టిసిపేషన్ కనిపిస్తుందో స్ట్రాంగ్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది బయర్స్ అండ్ డౌన్ సైడ్ నుంచి మార్కెట్లో పుల్ బ్యాక్ కూడా వచ్చింది ఫ్రైడే రోజు. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ ఏదైతే వీక్లీ క్యాండిల్స్ బ్రేక్అవుట్ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీలో నిఫ్టీ 24,800 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయిందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ 25,000 అండ్ 25,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో లాస్ట్ వీక్ ఏదైతే క్లోజింగ్ ఉందో దానికన్నా పైన ఉంది, బట్ ఏదైతే హై ఉందో అది బ్రేక్ అవ్వలేదు. హై బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీలో. సో డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో అయితే స్ట్రెంత్ మంచి క్లియర్లీ కనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ మనం చూస్తే ఈ క్యాండిల్ ఒకటి వాలిటిలిటీ క్యాండిల్ మనకి లాస్ట్ ఎక్స్పైరీ అంటే లాస్ట్ వీక్ ఎక్స్పైరీ. సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మార్కెట్ ఈ లో బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ ఈ డౌన్ సైడ్లో ఇక్కడ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో ఇది ఫేక్ బ్రేక్అవుట్ లోది, ఫేక్ బ్రేక్అవుట్ లో ఇది. సో మార్కెట్ అండ్ ఇక్కడ నుంచి పైకి వచ్చేసి అండ్ ఏదైతే మార్కెట్లో రేంజ్ ఉండేనో ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 days ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ బ్రేక్ చేసింది డౌన్ సైడ్లో అండ్ అప్ సైడ్లో మళ్ళీ వచ్చి ఈ లెవెల్స్ పైన క్లోజ్ చేసింది అంటే బయర్ స్ట్రెంత్ ఉన్నట్టు. సో నెక్స్ట్ మార్కెట్ అనేది అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ అంటే దీంట్లో ఈ క్యాండిల్లో ఒక 50 to 60% హోల్డ్ చేయాలి. మార్కెట్ 24,500 లెవెల్ ఆర్ 600 లెవెల్ని హోల్డ్ చేయాలి. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు. అగైన్ మళ్ళీ మార్కెట్ 24,500 కిందికి వస్తే అప్పుడు బేరిష్ అవ్వచ్చు. ఈ క్యాండిల్ బిగ్ క్యాండిల్ కాబట్టి మార్కెట్ ఇక్కడ కూడా ఒకవేళ ప్రైస్ అనేది మధ్యలో ఉంటే సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అప్పుడు ఈ లో సపోర్ట్ ఈ ఐస్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. అగైన్ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో సో మేజర్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో అది బ్రేక్ అయింది అనుకోండి అంటే 24,800 బ్రేక్ అయింది అనుకోండి. బ్రేక్ అవుతే ఈ లెవెల్స్ పైన కనుక ఒక మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్ 25,000 25,200 టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్గా ఉంది డైలీ టైం ఫ్రేమ్. బికాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే 5 days మార్కెట్లో హైస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ చేసింది. ఈవెన్ మీరు ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్ డ్రా చేసినా సరే ఇక్కడ మార్కెట్లో అది బ్రేక్అవుట్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా. సో వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను పెన్ టు పెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో నచ్చితే లైక్ చేయండి అండ్ మస్ట్ అండ్ షుడ్ కమెంట్ చేయండి. బికాస్ మన వీడియో చాలా మందికి మన తెలుగు కమ్యూనిటీ పీపుల్కి రీచ్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కమెంట్స్ చేయట్లేదు. సో నాకు కూడా కొద్దిగా డిస్కరేజింగ్గా ఉంది. ప్లీజ్ అది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ ఎవ్రీ డే మస్ట్ అండ్ షుడ్ మన అనాలిసిస్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ట్రేడింగ్లో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం అండ్ సెన్సెక్స్ చూసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి కూడా వచ్చేస్తాను, ఫిన్ నిఫ్టీ కూడా కవర్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ వచ్చేస్తే ఫిన్ నిఫ్టీ కూడా లాస్ట్ ఏదైతే
డైలీ టైం ఫ్రేమ్లో పెట్టాను. ఏదైతే రేంజ్ ఉందనో ఆ రేంజ్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ఈ పాయింట్లో మార్కెట్లో సపోర్ట్ ఉండే ఈ సపోర్ట్ లెవెల్ని సపోర్ట్ తీసుకొని అండ్ అప్ సైడ్లో ఇప్పుడు మార్కెట్ అనేది ఏదైతే ప్రీవియస్ క్యాండిల్స్ ఉన్నా అన్ని హైస్ బ్రేక్ చేసింది. సో ఫర్దర్ అప్ సైడ్ ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ 25,000 అండ్ 25,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి ఫిన్ నిఫ్టీలో 24,800 అండ్ 24,600 ఆర్ 700 లెవెల్, అంటే ఈ పాయింట్లో అంటే ఎగ్జాక్ట్లీ లెవెల్ 700 పెట్టుకుందాం, 24,700. బికాజ్ ఇక్కడ మార్కెట్లో ఏదైతే లో ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఈ లో 24,700 వైపు మనకి లో కనిపిస్తుంది. సో ఈ లోస్ కిందికి రాకూడదు, ప్రైస్ వస్తే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ అయితే పాజిటివ్లో ఉన్నాను. మార్కెట్ 24,800 పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు, 24,800 అండ్ 700 పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు. అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ మార్కెట్ 25,000 అండ్ 25,200 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీ కూడా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూద్దాం. తర్వాత మనం గ్లోబల్ మార్కెట్ చూడడానికి మనం టెలిగ్రామ్ ఛానల్కి వెళ్దాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి 24,700 లెవెల్ దగ్గర మనకి 1 lakh మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,68,000 ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో 24,700 మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 24,500 కూడా మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 24,400 కూడా మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది 24,900 లెవెల్ అండ్ 25,100 లెవెల్, 25,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. యాజ్ పర్ మనకి డేటా అయితే ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ డేటా కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్ చూడడానికి మనం మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్దాం. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇక్కడ మనం ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి డౌ జోన్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో క్లోజ్ అయింది అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ టు ఫ్లాట్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ ఉంటాయో ఇప్పుడు December 15th, సో ఏదైతే 15 days ఆర్ నెక్స్ట్ January 1st వీక్ వరకు సో మార్కెట్ కొద్దిగా డల్గానే ఉంటుంది. సో వాళ్ళు హాలిడే మూడ్లో ఉంటారు. సో ఈ మార్కెట్స్ ఇంపాక్ట్ మన మార్కెట్లో ఉంటుందని అయితే ఎక్కువగా అనుకోవట్లేదు నేను. ఓకేనా. అండ్ అదేవిధంగా ఎఫ్ఐఎస్ డేటా మీరు చూసారనుకోండి డిసెంబర్ మంత్లో అండ్ డిసెంబర్ మంత్స్లో బయింగే కనిపిస్తుంది. ఎఫ్ఐ డేటాస్ మొత్తం కూడా వాళ్ళు మనం December 3rd చూడండి అండ్ December 4th అండ్ December 5th హ్యూజ్ బయింగ్ ఉంది. దాని తర్వాత మధ్యలో కొద్దిగా సెల్లింగ్ కనిపిస్తుంది. దాని తర్వాత December 13 ఏదైతే ఫ్రైడే రోజు ఉందో దాంట్లో కూడా మనకి ఎఫ్ఐఎస్ బయింగ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం డేటా చూసినట్టయితే పాజిటివ్ డేటా కనిపిస్తుంది. ఎఫ్ఐ డేటా కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది డిసెంబర్ మంత్కి. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అండ్ చిన్న టైం ఫ్రేమ్ అనాలిసిస్ 15 minutes అండ్ డేటా అన్నీ కూడా క్లియర్లీ మనం మాట్లాడుకున్నాం. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.